ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే నీళ్ల వల్లనే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం. కర్ణాటకలో కూడా తీవ్రమైన అనావృష్టి జిల్లాలైన బళ్ళారి కానీ, రాయచూరు కానీ, అట్లాగే కొప్పలు కానీ, గదగ్ కానీ ఇట్లాంటి జిల్లాల్లో ఈ నీరు పారి మరి ప్రజలకు, రైతులకు మేలు చేకూరుస్తాం. ఇట్లాంటి రిజర్వాయర్లు ఈ రోజు పూర్తి సామర్థ్యంతో దాదాపు 100 టీఎంసీల నిల్వతో నిండుకుండాలో తొలగిసలాడుతున్న సమయంలో అనుకోని విపత్తు సంభవించి 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడం, నీటి ప్రవాహానికి దాదాపు 30,000 క్యూసెక్కుల నీరు ఆ గేటు ద్వారా కిందికి వృధాగా పోతా ఉంది. ఆ గేటుకు నీటి ఒత్తిడి పెరిగిందని పక్కనుండే గేట్లన్నీ కూడా ఎత్తి దాదాపు 90,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతా ఉన్నారు. దీనివల్ల దాదాపు 60 టీఎంసీల నీటిని నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే భవిష్యత్తులో వర్షాలు సక్రమంగా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా రైతులు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం వస్తుంది. కాబట్టి మేము ఉదయం నుంచినే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఉదయం నుంచినే ఒకవైపు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని, మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అప్రమత్తం చేసి నిపుణులందరినీ రప్పించి మరి తగిన మరమ్మతులు చేయించడంతో పాటు దానికి అవసరమైన నిధులు కూడా ఏవైనా అవసరమైతే వెంటనే విడుదల చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా స్పందించింది. కానీ మన చేతుల్లో లేని విషయం. ఈ గేటు మొదట 4 అడుగులు మేర అమరిస్తే కనీసం 64 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. కనీసం అదైనా జరిగితే ఉన్నంతలో మేలు జరుగుతుంది.